ఈనాడు కడప స్థానిక గురువులు మోన్సిన్యూర్ డాక్టర్ ప్రకాష్ అగినాల గారు కడప మేత్రానులుగా అభిషక్తులైతున్న ఈ మహావేళ ప్రతి ఒక్కరికి సాదరముతో ఆహ్వానం పలుకుతున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి హిస్ ఎమినెన్స్ కార్డినల్ పూల ఆంటోనీ గారు, హిస్ ఎక్సలెన్సీ ఆర్చ్ బిషప్ లియోపోల్దో జెరెల్లి గారు, కడప పీఠాధిపతులు అపోస్తులిక అడ్మినిస్ట్రేటర్ గారు గాలిబాలి తరపున, అదేవిధంగా వివిధ మేత్రాసనాల నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి దైవ ప్రజలకు మా సాదర స్వాగతాన్ని పలుకుతూ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని, దివ్యవాణి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని శాటిలైట్ ద్వారా అనగా మీ ఇంటి దగ్గర ఉన్న దివ్యవాణి టీవీ ద్వారా, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా వీక్షించగలరు. హలో, దయచేసి గమనించండి. ఇక కొద్ది క్షణాలలో గురువులు పూజా వస్త్రాలు ధరించి పీఠం దగ్గరికి రాబోతూ ఉన్నారు. వివిధ మేత్రాసనాల నుంచి గురువులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. కడప మేత్రాసనం, నెల్లూరు మేత్రాసనం, కర్నూలు మేత్రాసనం, హైదరాబాద్ అగ్రపీఠం, విశాఖపట్నం అగ్రపీఠం, నల్గొండ మేత్రాసనం, ఖమ్మం మేత్రాసనం, వరంగల్ మేత్రాసనం, ఏలూరు మేత్రాసనం, విజయవాడ మేత్రాసనం, ఇంకా తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి గురువులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఎవరు కూడా మీ స్మార్ట్ ఫోన్ నుంచి, మొబైల్ నుంచి ఈ వీడియో తీయవద్దని చెప్పి మనవి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ముందుకు వచ్చి మీ సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు తీయవద్దని మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మాతో సహకరించండి. ఇక్కడ దివ్యవాణి టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా మీ మొబైల్స్ నందు వీడియోలు తీయవద్దని మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక 4 LED స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉన్నాం. మీ స్థలాల నుంచి కూడా మీరు ప్రత్యక్షంగా దగ్గరగా ఈ అభిషేక కాండను, దివ్య పూజావళిని వీక్షించవచ్చు. కాబట్టి మీరు ప్రశాంతంగా మీ మొబైల్స్ని ఆఫ్ చేసుకొని కూర్చోవచ్చు. జరిగేటువంటి ఈ అభిషేక కాండను ప్రత్యక్షంగా మీరు ఈ LED స్క్రీన్ల ద్వారా కూడా చూడవచ్చు. దయచేసి గురువులందరూ కూడా ఈ ప్రాంగణం ప్రవేశ ద్వారము దగ్గరికి వెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పటికే చాలామంది పీఠాధిపతులు, గురువులు అక్కడ హాజరై ఉన్నారు. అందరం కూడా ఈ ప్రాంగణం ప్రవేశ ముఖద్వారము దగ్గర నుండి ప్రదక్షిణగా ఈ స్టేజ్ దగ్గరికి రాబోతూ ఉన్నాం. కనుక దయచేసి అందరూ కూడా, ముఖ్యంగా గురువులు వస్త్ర ధారణకై పూజా వస్త్రాలు ధరించడానికి ఈ ప్రాంగణం ప్రవేశ ద్వారము దగ్గరికి వెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి వాలంటీర్స్ మీరందరూ గుంపుగా ఉంటున్నారు, అలా కాకుండా మీరు కొంచెం ముందుకు వెళ్ళి వారికి కేటాయించినటువంటి స్థలాల్లో వారు వెళ్ళేలా వారికి సహాయం చేయండి, వారికి దారి చూపించండి. ప్రదీప్, మీ దగ్గర చూడంత గుంపుగా ఉన్నారు ఇక్కడ. ప్రదీప్,
శివ సప్లయర్స్ అన్ని కూలర్స్ ఆన్ చేయండి. హలో 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 దయచేసి హలో హలో ఈ స్థలాలు ఇవి కేవలం గురువులకు మాత్రమే కేటాయించి ఉన్నాం. వాలంటీర్స్ వాళ్ళకి చెప్పండి, ఇక్కడ కూర్చోకూడదని చెప్పండి వాళ్ళకు. దయచేసి వెనక్కి వెళ్ళండి. ఇవి కేవలం గురువులకు మాత్రమే కేటాయించి ఉన్నాం. ఇక్కడ ముందున్నటువంటి కొంతమంది లే పీపుల్ దయచేసి మీరు వెనక్కి వెళ్ళండి. హలో మిస్టర్, దయచేసి మీరు వెనక్కి వెళ్ళండి. దయచేసి సహకరించండి. ఈ కుర్చీలకు కొన్ని బట్టలు ఉన్నటువంటి ఈ స్టేజీకి కుడి పక్క ఉన్నటువంటి కుర్చీలు కేవలము కడప మేత్రాసన గురువులకు మాత్రమే. ఇక్కడ మా పెద్ద గురువు సుప్రియ స్వామి కూర్చున్నారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఈ స్టేజీకి కుడివైపు ఉన్నటువంటి కుర్చీలు కేవలము స్థానిక మన కడప మేత్రాసన గురువులకు కేటాయించి ఉన్నాం. ఈ వాలంటీర్స్ దయచేసి మీరంతా గుంపుగా ఉన్నారు, ఇక్కడ మీరు లైన్గా ఉండండి. దయచేసి ఇక్కడ ఎవరు ఈ ముందున్నటువంటి కుర్చీలు ఎవరు కూర్చోకూడదని చెప్పి మనవి చేస్తున్నాం. వెనక్కు వెళ్ళండి, లేదా విఐపి గ్యాలరీ ఉంది వెనకాల, అక్కడ కూర్చోండి. విఐపి గ్యాలరీ వెనకాల ఉంది, ఇక్కడ కూర్చోండి. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన, ప్లీజ్ గో బ్యాక్. దయచేసి సహకరించండి. ఈ కుర్చీలు కేవలం గురువులకు మాత్రమే, ఎందుకంటే ఇంకా సరిపోకపోవచ్చు. చాలామంది గురువులు వచ్చి ఉన్నారు, మిమ్మల్ని అప్పుడు లేపితే బాగుండదు, ముందుగానే చెబుతున్నాం. దయచేసి మాతో సహకరించండి. ఈ ప్రత్యేక కుర్చీలను కేవలము గురువులకి కేటాయించి ఉన్నాం, వారిని కూర్చొనివ్వండి. ఈ స్టేజీకి కుడి వైపు ఉన్నటువంటి కుర్చీలు మన కడప మేత్రాసన గురువులు, వారికి ప్రత్యేకమైన వస్త్రాలు ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ వస్త్రాలు ధరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. కడప మేత్రాసన గురువులకు ప్రత్యేక వస్త్రాలు ఏర్పాటు చేసి ఉన్నాం. మన లిటరసీ కమిటీ వాలంటీర్స్ గురువులు మీకు సూచిస్తారు, ఆ వస్త్రాలను మీరు ధరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వాలంటీర్స్ మీరు ఎక్కువ దగ్గరగా ఉంటూ ఉన్నారు, కొంచెం స్థలం ఇవ్వండి. Praise the Lord. Hello. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు కడప గురుపీఠానికి ఒక మహాపర్వదినం. ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూశాం. ఈరోజు మన స్థానిక గురువే, మన మేత్రాసన ముద్దుబిడ్డ బద్వేలు వాసి శ్రీమతి కమలమ్మ పాల్గాళ్ళ యొక్క ప్రథమ కుమారుడు మోన్సిగ్నూర్ సగినాల పాల్ ప్రకాష్ గారిని మన ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి నెల 8వ తేదీన కడప పీఠానికి నూతన పీఠాధిపతిగా ఎంపిక చేసి
ఈనాడు వారి యొక్క అభిషేక కాండను మనం ఇక్కడ నెరవేర్చుకోబోతూ ఉన్నాం. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ మహా కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మహాగణత వహించినటువంటి సగినాల పాల్ ప్రకాష్ గారి యొక్క పీఠాధిపతి పట్టాభిషేకం నిర్విఘ్నంగా కొనసాగడానికి ప్రతి ఒక్కరూ మీ వంతుగా సహకరించండి, ప్రార్థించండి. పీఠాధిపతులు ఈ కడప గురుపీఠాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపించడానికి మనందరి యొక్క ప్రార్థనలు ఎంతో అవసరముగా ఉంటున్నాయి. కాబట్టి వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అభిషేక కాండ నిర్విఘ్నంగా జరగడానికి సహకరించండి. ఇక ప్రవేశ గీతాన్ని ఆరంభించబోతూ ఉన్నాం. దయచేసి పిల్లలు లేచి నిలబడండి. మా డ్యాన్స్ పిల్లలు లేచి నిలబడండి. ప్రవేశ గీతం పాడబోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రదక్షిణ ప్రారంభమవుతూ ఉంది. ముందు వత్తాసు పిల్లలు శ్లేవ స్వరూపముతో వెలుగుచినటువంటి ఒత్తులతో ప్రారంభం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా వారి వెనుక గురువులు వరుస క్రమంలో వస్తూ ఉన్నారు. దయచేసి